మాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి చల్ రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట ఇట్లా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణం అంటే వలస విముక్త తెలంగాణ వలస నుండి మన తెలంగాణ విముక్తి కావాలని కోరుకున్నాం ఇప్పటికీ కూడా వలసలోనే ఉందనేటువంటిది మా భావన భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది ఇంకా మన వనరులు మన చేతికి రాలే మన భూములు మన చేతికి రాలే మన సంపద మన చేతికి రాలే ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి రక్తం ఓడుతూనే ఉంది అమరుల త్యాగం ఇంకా నడుస్తూనే ఉంది ఇది ఎంతకాలం అని చెప్పేసి ఒక ప్రశ్న పెద్ద ప్రశ్నగా మన ముందున్నటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి 11 ఏళ్ళు ముగుస్తున్నటువంటి సందర్భంలో 10 ఏళ్ళు దాటి 11వ ఏట నడుస్తుంది 11వ ఏట కూడా ముగిసిపోతుంది ఇవాళ అందరికీ కూడా రాష్ట్రం అవతరించిన సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల తెలంగాణలో మిగిలినటువంటి అంశాల పట్ల మీ అభిప్రాయాల్ని కూడా ఎక్కడికక్కడ వెలిబుచ్చాలని చెప్పేసి కూడా అందరికీ ఒక ప్రజా కళాకారిణిగా మీ సోదరిగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక పండగలాగా చేసుకోవాల్సినటువంటి సందర్భంలో అడవిపైన ఆదివాసీలపైన యుద్ధాన్ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మొత్తం రక్తముద్దలను చేసినటువంటి తీరు గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ ఆదివాసీలు స్వయం పాలన కోసం పోరాడుతున్నారు అడవిపైన హక్కు కోసం పోరాడుతున్నారు అడవి మాదే అడవి మీద హక్కు మాదే అనేటువంటి దానికోసం పోరాడుతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది కనుక రామ్జీ గోండ్ నుంచి మొదలుకొని కుమ్రం భీం నుంచి మొదలుకొని అల్లూరి సీతారామరాజు నుంచి మొదలుకొని సమ్మక్క సారక్కల వరకు ఇంకా ఈనాటి తరం పోరాడుతున్నటువంటి వాళ్ళ వరకు కూడా అది చాలా న్యాయమైనటువంటి పోరాటం న్యాయమైనటువంటి డిమాండ్ కూడా అట్లాంటి డిమాండ్ని మనము సమర్థించకపోతే అసలు ఆదివాసీలే లేకపోతే అడవి లేదు అడవి లేకపోతే మనము లేము అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలైనా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఆపరేషన్ కగార్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్కడ ఆదివాసీలపైన మావోయిస్టులపైన జరుపుతున్నటువంటి కాల్పులను వెంటనే ఆపాలని పోలీసు సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలని ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేలా మావోయిస్టులు రాసినటువంటి లేఖలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఎవరి ప్రాణాలు కూడా పోవద్దు ఈ మధ్య కాలంలో పోలీసుల ప్రాణాలు కూడా ఏం పోయినట్టేం లేదు అందుకనే ఏది ఏమైనా ఎవ్వరి ప్రాణం కూడా పోవడానికి వీలేదు అటు పోలీసుల ప్రాణం పోవద్దు మావోయిస్టుల ప్రాణం పోవద్దు ఆదివాసీల ప్రాణాలు పోవద్దు ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా వెంటనే చర్చలు జరిపి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది వింటే కదా మీకు తెలిసేది ఇవాళ ఆఖరికి ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏమిటి అని చెప్పేసి ఆఖరి నిమిషంలో అడుగుతారు అట్లాంటి అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కాల్పులు జరిపి పొట్టను పెట్టుకున్న తీరు చాలా చాలా విచారకరం బాధాకరం కూడా మన బిడ్డల పైన అంటే ఈ పాలనలో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలపైనే ఈ దేశ పాలకులు యుద్ధం ప్రకటించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే విచారకరం మరొకటి లేదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు తప్పనిసరిగా వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం లేదు, మాకు అవసరం లేదు,
ఆఖరి చివరి మావోయిస్ట్ వరకు చేది లేదు, అందరికి చంపేస్తామని చెప్తాడు. వేరే చెప్తాం, మీరేమో మంచి చర్చలు మన గన్ను వదిలినప్పుడు అంటే వాళ్ళు గన్నులు పట్టుకున్నారా పట్టుకోలేదా? ఇప్పుడు అంటే వాళ్ళు లేఖలు రాసినప్పటి నుంచి గన్నులు పట్టుకోలేదు. కాల్పుల విరమణ వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా కాల్పులు జరపడం అంటే ఏమి నీతి ఇది అనేటువంటిది అడుగుతున్నాం. ఇది నీతి కాదు, యుద్ధ నీతి కాదు ఇది. యుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళ నీతి కాదు ఇది. మీరు నిజంగా ఏం లేకుండా చేయాలి, ఆకలి అనేటువంటిది లేకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయండి. దోపిడీ ఉన్నది, దోపిడీ లేకుండా చేయండి. పీడన ఉన్నది, పీడన లేకుండా చేయండి. అసమానతలు ఉన్నాయి, అసమానతలు లేకుండా చేయండి. వివక్షతలు ఉన్నాయి, వివక్షతలు లేకుండా చేయండి.